2026లో ఎవరైతే తెలంగాణలో డిఎడ్ ఆ టీటీసీ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో 2026 డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అఫీషియల్ డేట్స్ మనకు అనౌన్స్మెంట్ చేశారండి. ఆ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, సో వాటి గురించే కాదు ఒక 7 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో సీరియస్గా ఎవరైతే 2020లో డీసెట్ కావచ్చు టీటీసీ కోర్స్ ఒకటే, సో ఎవరైతే ఇది చేద్దాం అనుకుంటున్నారో ఆర్ ఎవరైతే గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటున్నారో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, దానికి సంబంధించిన ఒక 7 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్, ఈ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు మేలో ఉంటుంది. సో 21 మే 2026 ఒక మీడియం వాళ్ళకు ఉంటుంది, 22 ఒక మీడియం వాళ్ళకు ఉంటుంది. సో మీరు అప్లై చేసేటప్పుడే మీకు తెలుగు కంఫర్టబుల్ అయితే తెలుగు మీడియం తీసుకోవాలి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఉర్దూ అయితే ఉర్దూ. సో ఒక 6 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడైతే చెప్పడం జరుగుతుంది. సో ఎగ్జామ్స్ వచ్చేసి 21 మే 22 మే, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది. అఫీషియల్ నోటిఫికేషన్ ఏముంటుంది, మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, అప్లికేషన్ ఫీజు, మనకు సిలబస్ కావచ్చు, ప్రతి సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, సో వాటి గురించి డీటెయిల్గా ఇస్తారు. ఆ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫిబ్రవరి లాస్ట్ వీక్లో వస్తుంది. మనకి ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ రాదు, కాకపోతే మనకి ఎగ్జామ్ డేట్స్ మాత్రమే వచ్చాయి. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ అఫీషియల్ డేట్ ఏదైతే ఉందో అది నేను పోస్ట్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరైతే జాయిన్ అవ్వచ్చు. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, నోటిఫికేషన్స్ కావచ్చు, అన్నీ అందులో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ లాస్ట్ వీక్లో వస్తుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అండ్ ప్రీవియస్ లాస్ట్ ఇయర్ చాలా స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్ చేశారంటే మీడియం. సో మీడియం అంటే మీనింగ్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ కంప్లీట్గా తెలుగు మీడియం, తెలుగులోనే వచ్చు, అతనికి ఇంగ్లీష్ రాదు. సో అప్పుడు మీరు తెలుగు మీడియం ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఒక క్యాండిడేట్ ఇంగ్లీష్ మీడియం, అతను అప్ టు డిగ్రీ కావచ్చు, అప్ టు ఇంటర్ కావచ్చు, మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు, అతనికి ఇంగ్లీష్ కంఫర్టబుల్ ఉంటుంది, తెలుగు చదవడం రాదు ఎక్కువ, మిగతా సబ్జెక్ట్స్లో. సో మీరు తెలుగులో కంఫర్టబుల్ ఉంటే తెలుగు మీడియం కోర్స్ చూస్ చేసుకోవాలి. ఇంగ్లీష్ కంఫర్టబుల్ అయితే ఇంగ్లీష్, ఉర్దూ మీడియం వాళ్ళు ఉర్దూ మాత్రమే చూస్ చేసుకోవాలి. ఓన్లీ 3 లాంగ్వేజెస్ మాత్రమే ఉంటాయి. చూస్ చేసుకుంటే తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ ఉర్దూ. సో ఇది మెయిన్ పాయింట్. చాలా మంది మిస్టేక్ చేసేది ఇక్కడే. తెలుగు వచ్చి ఇంగ్లీష్ చూస్ చేసుకుంటారు, ఇంగ్లీష్ వచ్చి తెలుగు చూస్ చేసుకుంటారు. ఎడిట్ ఆప్షన్ అంటూ ఏముండదు. ఒక్కసారి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత నేను తెలుగు మీడియంలో జాయిన్ అవుతా అంటే అట్లా ఉండదు. మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాస్తారో ఆ మీడియంకి సంబంధించిన కాలేజెస్లో మాత్రమే మీరు ఎలిజిబుల్. అన్ని కాలేజెస్లో మనం నాట్ ఎలిజిబుల్. సో మీడియం అనేది చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి కాలేజెస్ లిస్ట్. సో చాలా మంది అసలు మన జిల్లాలో కాలేజెస్ ఉన్నాయా, సో ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, మన తెలుగు మీడియంలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో ఎన్ని ఉన్నాయి, ఉర్దూ మీడియంలో ఉన్నాయి కూడా చాలా మంది తెలియదు. సో ఒక డీటెయిల్ పీడిఎఫ్ అయితే చేయడం జరిగిందండి. ఈ కాలేజెస్ కూడా మనకు న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారంగా ఉండవు. సో మనకి ఏవైతే 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాటి ప్రకారం ఉండవు. అంటే అందరూ ఏమనుకుంటున్నారు, డిఎడ్ అంటే ఈజీగా సీట్ వస్తుంది, చాలా మనకు ఎక్కువ సీట్స్ ఉంటాయని అనుకుంటున్నారు. ఎక్కువ సీట్స్ ఉండవు. ప్రతి జిల్లాలో కూడా కాలేజెస్ ఉండవు. ఇవి వచ్చేసి మనకు పాత జిల్లాల ప్రకారంగా ఉంటాయి. అంటే 10 డిస్ట్రిక్ట్స్. సో మేజర్ డిస్ట్రిక్ట్స్లోనే ఉంటాయి. అంటే ఒక పెద్ద వరంగల్ అనుకోండి, వరంగల్ సబ్ డిస్ట్రిక్ట్స్ అయినాయి, వరంగల్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి మాత్రమే చూసుకోవాలి. అంతేగాని మాకు ఇక్కడ ఈ జిల్లాలో ఎన్ని ఉన్నాయి, వరంగల్ అర్బన్లో ఎన్ని ఉన్నాయి, వరంగల్ రూరల్లో ఎన్ని ఉన్నాయి, అట్లా కాదు. కంప్లీట్ వరంగల్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది, ఆదిలాబాద్ సబ్ డివిజన్స్ మనకి నిర్మల్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, ఇట్లా డివైడ్ అయినప్పుడు మనం నిర్మల్లో ఎన్ని ఉన్నాయి, మంచిర్యాలలో ఎన్ని ఉన్నాయి ఉండవు. ఆదిలాబాద్ డిస్టిక్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, సో అందులో తెలుగు మీడియం ఎన్ని ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం ఎన్ని ఉన్నాయి, ఉర్దూ మీడియం ఎన్ని ఉన్నాయి. సో డీటెయిల్గా ఒక పీడిఎఫ్ అయితే చేయడం జరిగింది. కింద అది కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అది చూసిన తర్వాత మీకు ప్రిపరేషన్ చేయాలా వద్దా అనేది కూడా డెసిషనే. కొంతమంది ఓన్లీ ఆ జిల్లాలోనే చేద్దాం అనుకుంటారు. సపోజ్ మీరు ఎంచుకునే తెలుగు మీడియం కాలేజే లేదు, అప్పుడు మీరు ఎంట్రన్స్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ వచ్చినా మీరు వెళ్ళరు. సో చాలా మంది లేడీసే ఈ ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు. ఇప్పుడు కొంచెం జెంట్స్ కూడా ఎక్కువ మంది రాస్తున్నారు. కొంతమంది మ్యారీడ్ ఉమెన్ ఉంటారు, వాళ్ళ కిడ్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళు వాళ్ళ జిల్లాలో వస్తేనే వేద్దాం అనుకుంటారు. సో ఫస్ట్ మీ జిల్లాలో తెలుగు మీడియం ఉందా, ఇంగ్లీష్ మీడియం ఉందా, ఉర్దూ మీడియం ఉందా, లేదు నేను వేరే జిల్లాలో కూడా వేస్తా అనుకుంటే మీరు నో ప్రాబ్లం. ఎక్కడ వచ్చినా వేస్తా అనుకున్న వాళ్ళకు నో ప్రాబ్లం. నాకు ఈ స్పెసిఫిక్ జిల్లాలో కావాలి, నాకు ఇక్కడనే తెలుగు మీడియంలో కావాలనుకుంటే మీరు ఆ పీడిఎఫ్ అయితే డీటెయిల్గా చేసి పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో కాలేజెస్ లిస్ట్. నెక్స్ట్ సిలబస్. సో చాలా మంది ఈ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సిలబస్ ఏది ఉంటుందని అడుగుతున్నారు. అప్ టు 10th అంటారండి. కాకపోతే వాళ్ళు ఫోకస్ చేసేది 6th క్లాస్ టు 10th క్లాస్. ఏవైతే మనకు స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయో, గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే టెక్స్ట్ బుక్స్ ఉంటాయో 6th to 10th క్లాస్, అన్ని సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ హిందీ. సో తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, ఎక్సెప్ట్ హిందీ, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు అన్నీ ఉంటాయి. సో అన్ని సబ్జెక్ట్స్ 6th to 10th.
సో మెయిన్ సిలబస్. కానీ ఫోకస్ చేయాల్సింది కొన్ని సబ్జెక్ట్స్కి 8th, 9th, 10th నుంచి ఎక్కువ అడుగుతారు, కొన్నిటికి 6th to 10th. ఇప్పుడు తెలుగు అనుకోండి, వాళ్ళు 3rd class to 10th class అన్నీ అడుగుతారు. సో తెలుగు అయితే మీరు 3rd class నుంచి 10th, 3rd, 4th, 5th లో కొంత బేసిక్స్ ఉంటాయి. కాకపోతే ఫోకస్ చేయాల్సింది 6th to 10th ఉన్న గ్రామర్ మొత్తం ఆ టెక్స్ట్ బుక్లో నుంచి అడుగుతారు, బయట ఓన్గా కావచ్చు ఏం అడగరు. సో ఇది సిలబస్. సో 6th to 10th. అదే మీరు ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అనుకోండి, 8th, 9th, 10th ఎక్కువ ఫోకస్ చేయాలి. మ్యాథ్స్ అనుకోండి, కంప్లీట్ 10th లో ఉండే చాప్టర్స్ మీదే క్వశ్చన్స్ అడుగుతాడు. కాకపోతే ఆ 10th రావాలంటే మీరు 6th, 7th, 8th, 9th బేసిక్స్ అన్ని నేర్చుకోవాలి. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అండ్ కొంతమంది తెలుగు మీడియం వాళ్ళ కోసం వీడియోస్ అయితే చేశాను మ్యాథ్స్కి సంబంధించినవి, అవి చూస్తే సరిపోతాయి. అందులో నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఆ టెక్స్ట్ బుక్లో ఏవైతే బ్యాక్ సైడ్లో ఉన్న క్వశ్చన్స్ ఉంటాయో అందులో నుంచి అడుగుతారు. సో నేను షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోస్. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే మీరు మ్యాథ్స్ వీడియోస్ చూస్తే 20/20 అయితే వస్తాయండి. అప్కమింగ్ వీడియోస్లో మీకు వేరే తెలుగు కావచ్చు, వేరే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సిలబస్ అయితే 6th to 10th, మేజర్గా 8th, 9th, 10th మీద ఫోకస్ చేయాలి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, సో మెయిన్గా మనకు తెలుగు మీడియంలో ఎట్లా వస్తాయి, ఇంగ్లీష్ మీడియంలో ఎట్లా వస్తాయో అవి కూడా మీరు చూసుకోండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకుంటే వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లా అడుగుతున్నారు, మనం ఏం ప్రిపేర్ అవ్వాలో మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ప్రీవియస్గా కూడా మనం వీడియోస్ అయితే చేయడం జరిగింది, ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ ఏమేమి అడుగుతారో అవి కూడా వీడియోస్ చేశాను, ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి, అవి చెక్ చేసుకోవచ్చు. అండ్ తెలుగుకు సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ గ్రామర్ అయితే మనం ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో ఈ ఒక్క పీడిఎఫ్ మీరు చదువుకుంటే మీకైతే బై మార్క్స్ వస్తాయి. కంప్లీట్ గ్రామర్, సో మనకు 6th class to 10th class ఏదైతే కంప్లీట్ గ్రామర్ ఉందో, అండ్ మనకు 3rd class to 10th class కంప్లీట్ థియరీ పాయింట్స్. సో మనకు సమాసాలు ఉంది, సంధులు ఉన్నది. సో సంధి మనకు సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంది, గుణ సంధి అంటే ఏంది, సో ఇకార సంధి అంటే ఏంది, దానికి సంబంధించిన థియరీ అండ్ మనకు గ్రామర్ పాయింట్స్ అండ్ మనకు నానార్థాలు కావచ్చు, ఆపోజిట్ వర్డ్స్ కావచ్చు, అన్ని గ్రామర్ పాయింట్స్ కంప్లీట్ పీడిఎఫ్ అయితే చేయడం జరిగింది. సో అది కూడా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే మీరు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అదొక్కటి చదువుకుంటే సరిపోతుంది. సో మెయిన్ పాయింట్స్ ఇవ్వండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో డీటెయిల్ పీడిఎఫ్ కావచ్చు, సిలబస్ కావచ్చు, అప్కమింగ్ కొన్ని వీడియోస్ కావచ్చు, అన్ని చేయడం జరుగుతుంది. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. అప్లికేషన్స్ అయితే లాస్ట్ టైం 40,000+ వచ్చాయి, ఇయర్ 50,000+ రావచ్చు. కాకపోతే అప్లికేషన్స్ ఎన్ని వస్తాయి, ప్రిపేర్ అయ్యి రాసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. సో ప్రాపర్గా చాలా టైం ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకునే వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. అండ్ మన వెబ్సైట్కి సంబంధించిన అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.